దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తా ఉంది. డివైడర్‌లు పక్కనే ఉన్నటువంటి చెప్తా ఉన్నాం గదా! పక్కనే ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే మెటల్ రైలింగ్ డివైడర్‌ని ఢీకొట్టినటువంటి పరిస్థితి. అత్యంత వేగంగా ఢీకొట్టారు. ఎమ్మెల్యే లాస్య అనిత అక్కడికక్కడే స్పాట్‌లోనే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాల పాలైనట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎస్ మధు, యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం లాస్య నందిత మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు? దీనికి సంబంధించి మిగతా కార్యక్రమాలు ఎప్పుడు జరగబోతున్నాయి? లాస్యానంత మృతదేహాన్ని పటాన్చెరులో ఉన్నటువంటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. అటు నుంచి స్పాట్ నుంచి నేరుగా కొద్దిమంది పోలీస్ సిబ్బంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది, కొద్దిమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, స్థానికులు చేరుకోవడం జరిగింది. అటు నుంచి నేరుగా ఆ పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాము ఇక్కడ ఈ విషాద ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కేవలం 1 ఇయర్ లోపనే తండ్రి కూతుర్లు మరణించినటువంటి పరిస్థితి ఉంది. 1 ఇయర్ లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి 19 సాయన్న మృతి చెందితే ఎమ్మెల్యే గాని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాని, ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాని ఎన్నికైన తర్వాత కేవలం లాస్ట్ ఇయర్ ఆయన ఫిబ్రవరిలో మృతి చెందితే ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఈమె చనిపోయినటువంటి ఘటన, ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన చాలా కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనారోగ్య రీత్యా వల్ల చనిపోతే కూతురు మాత్రం యాక్సిడెంట్ లో చనిపోవడం, అది కూడా వరుస యాక్సిడెంట్లు. ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కావచ్చు. రీసెంట్ గా నల్గొండ వెళ్లి తిరిగి వస్తున్నటువంటి పార్టీ సమావేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక యాక్సిడెంట్ జరగడము, అది జరిగిన 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ యాక్సిడెంట్ లో ఆమె మృతి చెందడము, అదే ఘటనలో యాక్సిడెంట్ లో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి అతి వేగమే దీనికి కారణం అని చెప్తా ఉన్నారు. 140 పైగా స్పీడ్ లో ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అతి వేగము నిద్రలో ఏమరపాటుతో ఒక్క సెకండ్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ గా చెప్తా ఉన్నారు. రోడ్ లో ఓఆర్ఆర్ లో స్పీడ్ గా వెళ్తున్నటువంటి కారు ఒక్క సెకండ్ లో పక్కకి లెఫ్ట్ వైపు రావడము, నిద్రమత్తులో పక్కనే ఉన్నటువంటి మెటల్ రేలింగ్ ఏదైతే ఉందో దాన్ని గుద్దుకోవడంతో కారు మొత్తం నుజ్జు అయింది. మొత్తం తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి. కార్ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. పూర్తిగా రైట్ మధు, అంటే లాస్య నందిత ఓఆర్ఆర్ మార్గంలో ఎందుకు ప్రయాణిస్తుంది? ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వస్తుంది? అసలు ప్రమాదానికి ప్రాథమికంగా ఏమని నిర్ధారించారు? పూర్తిగా డ్రైవరు నిద్రమత్తు లేదా నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారా, లేదంటే అతివేగంగా చెప్తున్నారా? అసలు తను ఆ రూట్లో ఎందుకు ప్రయాణిస్తోంది? ఎగ్జాక్ట్లీ. సాధారణంగా అవుట్‌డోర్ వెళ్ళేటప్పుడు గానీ, బయటి ఇతర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు గానీ, ఓఆర్ఆర్‌ని ఎంచుకుంటారు ట్రాఫిక్ కాకుండా. ఇప్పుడు ఆమె పటాన్ చెరువు రూట్‌లో వెళ్తా ఉన్నారు. సో, అటు నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటిది డీటెయిల్స్ ఇంతవరకు తెలీదు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వారి కొన్ని కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. శుభకార్యాలున్నాయి, పెళ్ళిళ్ళున్నాయి, ఇతర దూర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేల బిజీ షెడ్యూల్ కారణంగా. సో, మొన్నటి వరకు బిజీ షెడ్యూల్ ఉండింది వాళ్ళదంతా కూడా. అసెంబ్లీ సెషన్ గావచ్చు, నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాల్లో బిజీగా గడిపినటువంటి యువ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు బయటికి వెళ్తా ఉన్నారు. సో, దాంట్లో భాగంగా లాస్య నందిత కూడా ఓఆర్ఆర్ ఎంచుకున్నారు. ఓఆర్ఆర్ నుంచి ఎటువైపు వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు అనేటువంటిది ఇంకా డీటెయిల్స్ తెలీదు. కుటుంబ సభ్యులు ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్తున్నట్టుగా మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తారు. లాంగ్ దూరం వెళ్ళేటువంటి సందర్భంలో ఉదయం పూటనే ఆమె బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది ఇంకా డీటెయిల్స్ తెలీదు. సో, ఆ భాగంగా ఉదయాన్నే బయలుదేరారు. చీకటిలోనే ఉదయం ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలోనే నిద్రమత్తులో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో లాస్యానంత వెనక సైడ్ బ్యాక్ సీట్ లో కూర్చున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ మృతదేహాన్ని తీస్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తా ఉంది. తరలిస్తున్నటువంటి సందర్భంలో ఆమె అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినటువంటి పరిస్థితి. ఒకవేళ ముందు సీట్ లో ఉన్నా కూడా బ్రతికే అవకాశం ఏ మేరకు ఉండే అనేటువంటిది తెలియదు. ఎందుకంటే కారు ముందు భాగం అంతా నుజ్జుగా మారిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ కూడా తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా కూడా బ్రతికే పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది, అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండే పరిస్థితులు ఉందా అనేటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ బ్యాక్ సీట్ లో ఉండడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఈ ప్రమాద ఘటనకు అంత స్పీడ్ లో వెళ్లి డివైడర్ గుద్దుకోవడంతో స్పాట్ లోనే అక్కడికక్కడే. మధు మొన్న ఈ మధ్య జరిగిన నల్గొండ సభకు కూడా వెళ్ళి వచ్చే సందర్భంలో ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే గతేడాది కూడా ఫిబ్రవరి నెల అసలు సాయన్న కుటుంబానికి కలిసి వచ్చినట్టుగా లేదు. ఫిబ్రవరి 19న దివంగత సాయన్న మృతి చెందారు.
మళ్ళీ 24 ఫిబ్రవరి 23న లాస్యా దుర్మరణం చెంది నిజంగా ఈ ఫిబ్రవరి నెల ఆయన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కలిసి వచ్చినట్టుగా లేనట్టుగా ఒక రకంగా వాదన వినిపిస్తుంది. ఆ సెంటిమెంట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. మొన్నే ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది, తిరిగి ఇప్పుడు మాత్రం మృత్యువాత పడ్డ పరిస్థితి. ఏ రకంగా చూడొచ్చు ఈ ఫిబ్రవరి నెల పూర్తిగా దివంగత సాయన్న కుటుంబానికి ఆయన కుమార్తె మృతి చెందిన ఘటన నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన. సో దీనిపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగానే ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త. సంవత్సరంలోనే ఒకే ఒక 1 year గ్యాప్ లోనే కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా, తండ్రి కూతురు ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మృతి చెందినటువంటి ఆయన అనారోగ్య రీత్యా ఆయన మృతి చెందితే యువ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లాస్య నందిత యాక్సిడెంట్ లో మృతి చెందడం అనేటువంటిది తీవ్ర విషాదమైనటువంటి వార్త. అయితే లేటెస్ట్ అప్డేట్, ఈ ఇన్సిడెంట్ లో ఆమెను శ్రీకర హాస్పిటల్ కి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది.